పూర్వం ఒక గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో చెప్పే సందర్భాల్లో ఇన్ని గడపలు ఉన్నాయి అని చెప్పేవాళ్ళు. అలాగే ఎవరైనా పేరంటానికి పిలవడానికి వచ్చినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు లేకపోతే గడపకు బొట్టు పెట్టేసి వెళ్ళేవారు. దీనిని బట్టి గడపకి ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. గడపని శుభ్రంగా ఉంచటం, పసుపు రాసి కుంకుమ బొట్టు పెడుతూ ఉండడం ప్రాచీన సాంప్రదాయం. అలాంటి గడపపై కూర్చున్నా, నించున్నా, గడపపై తలపెట్టి పడుకున్న పెద్దలు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తుంటారు. మరోసారి అలా చేయకూడదు అని మందలిస్తారు. కొంతమంది గడపను దాటకుండా దానిపై కాలు పెట్టి వెళుతుంటారు. ఒక్కసారి దానిపై నిల్చుంటారు. ఈ పద్ధతి ఎంత మాత్రం మంచిది కాదు. గడప శ్రీమన్నారాయణుడి స్థానం. నరసింహస్వామిగా ఆయన అక్కడే కూర్చునే హిరణ్యకశిపుడిని వధించాడు. ఇక నారాయణుడు ఎక్కడ ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. అందువలన గడప లక్ష్మీదేవి స్థానంగా చెప్పబడుతుంది. ఈ కారణంగానే గడపను పసుపు కుంకుమలతోటి అలంకరిస్తూ ఉంటారు. అందువల్లనే గడపపై కూర్చోవడం, నిలుచోవడం, తలపెట్టి పడుకోవడం వంటివి చేయకూడదు. దానిని అత్యంత పవిత్రంగా చూసుకోవాలి. ఇంట్లో గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇరువైపులా పూలు పెట్టాలి. గుమ్మానికి పచ్చ తోరణం కట్టాలి. ఈ విధంగా చేసి పూజిస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే.